లీడర్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారను, మీతోనే ఉంటా, పార్టీ మారితే జిల్లాలోని అందరినీ తీసుకుని వెళ్తాను తప్ప తానొక్కనే ఏ పార్టీకి వెళ్ళను అంటూ ఒక పంచ్ డైలాగ్ వేశారట. ప్రస్తుతం తాను తీసుకున్న ఈ గ్యాప్లో అన్ని ఆలోచించారని, మీరు మీ స్టైల్లో వర్క్ చేయండి, ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళండి అంటూ క్యాడర్కు దశ నిర్దేశించారట. దీంతో ఇక అన్న వస్తుండు అందరికీ చుక్కలే అంటూ క్యాడర్ తమదైన శైలిలో అంటున్నారట. ఆయన పిలుపుతో జిల్లాలో పార్టీ మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చిందట. ఇంతకు ఎవరా సీనియర్ లీడర్, ఏమా కథ? వాచ్ దిస్. వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీకి ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మౌనం వీడి క్యాడర్ ముందుకు రావటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అపార రాజకీయ అనుభవం ఉన్న ఈ లీడర్ 2024 ఎన్నికల్లో ఓ సర్పంచ్పై 50,000 ఓట్లతో ఓటమి పాలవటం జీర్ణించుకోలేక ఇనాక్టివ్ మోడ్లోకి వెళ్లిపోయారు. నియోజకవర్గానికి చాలా చేశా, అయినా ఏంటి ఇలా జరిగింది అంటూ సన్నిహితుల వద్ద బాధపడ్డారట. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే అన్న ధోరణిలో కాకుండా ఇన్ని రోజులు మౌనం వహించారు. మీడియా ముందుకు అస్సలు రాలేదు. పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్కు అటెండ్ కాలేదు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఎలుగెత్తమని అధినేత జగన్ పిలుపు మేరకు ధర్మాన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో క్యాడర్ ముందుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి అంటూ ధర్మాన ప్రసాదరావు క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. తాను జనసేన, బీజేపీ, టీడీపీలోకి వెళ్తున్నా అంటూ హడావుడి చేశారు. ఏ పార్టీలోకి వెళ్లినా జిల్లా నాయకులతోనే వెళ్తాను, ఒక్కడిని వెళ్లను అంటూ క్యాడర్కు భరోసా ఇచ్చి వారిలో జోష్ నింపారట. ఒకవేళ తనకు 60 ఏళ్లయింది, పార్టీకి తాను పనికిరాను అంటే ఇంకో లీడర్తో అయినా కలిసి పనిచేస్తానంటూ తాడేపల్లి ప్యాలెస్కు ఓ సందేశం కూడా ఇచ్చారట. దీంతో మరో లీడర్ అంటే తన కొడుకు రామ్ మనోహర్ నాయుడే కదా అనే టాక్ నడుస్తోందట. కొడుకు సీటిస్తే ధర్మాన జిల్లా మొత్తం యాక్టివ్ మోడ్లోకి తెస్తానని సంకేతం ఇచ్చారా అని రాజకీయ విజ్ఞులు అంటున్నారు. దేనికి ఇప్పుడు పనికిరాడు, ఇతను 67 అయిపోయినాడు ఇంకేటని అన్నారు అనుకో, మానేస్తాను. మానేసి ఎవడు పోటీ చేస్తే ఆడ వెనక పని చేస్తాం. నా వెనక మీరు పని చేస్తారు కదరా, ఇంకొకటికి వస్తే నేను పని చేయకుండా ఉంటానా? ఎందుకు అనుమానం? ఎందుకు? ఏదో రాజకీయ పార్టీలు అయితే ఉండాలి కదా. ఈ రాజకీయ పార్టీ తప్ప ఇంకెక్కడ ఉంటాం? మనం ఉండం కదా. ఇంకోదారి ఉండే ప్రశ్న ఉండదు. ఇతరులు చెప్పినట్టయితే ఈ మధ్యకాలంలో నేను 4 పార్టీలు మారినట్టు లెక్క. మొదట్లో బీజేపీ అని వచ్చింది, ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత జనసేన వెళ్ళాను, మళ్ళీ వచ్చాను జనసేన నుంచి. ఆ తర్వాత టీడీపీకి వెళ్ళాను, టీడీపీ నుంచి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నిన్న జనసేన చేరుకున్నాను. ఎవడు రాస్తుంది? ఎవడైతే బుద్ధి లేని వాళ్ళు ఎవడు రాసుకుంటాను? నాతో 40 సంవత్సరాలు మీరు చూసిన వాళ్ళు ప్రసాదరావు ఆలోచన ఎలా ఉంటుందన్నది మీకు తెలియదా? నేను వెళ్ళిపోతే మామూలుగా ఇలా వెళ్ళిపోతానా? ఓ జిల్లా పట్టుకొని వెళ్ళిపోతాను, కానీ నేను ఒక్కడిని వెళ్ళిపోతాను. ఎంతమందితో మాట్లాడతాను, ఎంతమంది శ్రేయోభివృద్ధి డిస్కస్ చేస్తాను, అది మన ప్రాంతానికి ఎలా ఉపయోగపడుతుందని చూస్తాను. వైసీపీలో ధర్మాన అనుచరులు చాలా మంది ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయి నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీల వరకు కింది స్థాయి నేతలు ధర్మాన ప్రసాదరావు మాటకు గౌరవం ఇస్తారు. ఇన్ని రోజులు ధర్మాన ఎందుకు మౌనంగా ఉన్నారో అనుచరులకు ఇప్పటికీ ఓ మిస్టరీగా ఉందట. ఏదేమైనా ధర్మాన యాక్టివ్ అయ్యారనే మాట జిల్లా వైసీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపిందట. ధర్మాన డైరెక్షన్లో ప్రభుత్వ వైఫల్యాలపై ఇక సమరం అంటున్నారట. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే చర్యలు ఇకపై స్పీడ్ ఎందుకోబోనున్నాయా అనే చర్చ జరుగుతోంది వారిలో. అపోజిషన్లో పనిచేయడం ద్వారానే గుర్తింపు లభిస్తుందని నాయకులకు సూచించారట. ఇలా ధర్మాన దిశానిర్దేశం కొనసాగితే పార్టీకి మళ్లీ జిల్లాలో పునర్వైభవం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. ధర్మాన ప్రసాదరావు మీడియా ముందుకు, క్యాడర్ ముందుకొచ్చారు కనుక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధమయ్యారన్న చర్చ నడుస్తోంది. రాజకీయ వ్యూహరచనలో దిట్ట అయిన ధర్మాన వ్యాఖ్యలతో క్యాడర్ యాక్టివ్ అవటం ఖాయమంటున్నారు. అధికార పార్టీకి చుక్కలు చూపడం ఖాయమంటున్నారట రాజకీయ విజ్ఞులు.